హలో మెగాస్టార్, ఏమిటి మధ్య గ్లామర్ పెంచేస్తున్నావు? ఏమయ్యా కాంబాబు, అందగా కనిపించకపోతే ఏజ్ అయిపోయిందంటారు, కాస్త అందగా కనిపిస్తే ఇదిగో ఇలా అడుగుతారు. ఏంటి కదా ఎవరు పంపించారు నిన్ను ఆ జగ్గలకే కదూ? ఒకరు నన్ను పంపేదేమిటి? నేను సినిమాకి అభిమానిని. నిజంగానే నీ లుక్ అయితే బాగున్నది, సినిమా మాత్రం నమ్మకం లేదని మనవి చేస్తున్నా. ఈ శకరాలే మారాలి బాబాయ్. అసలు సినిమా ఇంకా రిలీజే కాలేదు, ఇప్పట్లుండే మొదలు పెట్టేశావా? సినిమాలో విషయం లేదు కాబట్టే గ్లామర్ తో అట్రాక్ట్ చేయాలని మీ డైరెక్టర్ అనిల్ చూస్తున్నారని టాకు. పిచ్చి పిచ్చిగా టాకితే నేను ఇస్తానికి షాక్. ప్రాస బాగున్నది కానీ సినిమా బాగుంటే అదే 10,000. మీ సైకో బ్యాచ్ కి పని పాఠాలేదా? ఎంతసేపు మా సినిమాల మీద పడి ఏడుస్తున్నారు. రాజకీయాల్లో ఓడిపోయి దెబ్బతిన్న దగ్గర నుండి మీ సినిమా వాళ్ళ మీద ఏడవడమే మా పని అయిపోయినది. ఆ మాట అనడానికి సిగ్గులేదా మీ సన్నాసి బ్యాచ్ కి? అలాంటివేమి లేవులే. మొన్నటికి మొన్న అఖండ 2 బాలయ్య మీద ఏడ్చాము. మా ఏడుపుల పుణ్యమా అని ఆ సినిమా దొబ్బినది. సనాతన ధర్మం, హిందుత్వం గురించి అంత చక్కగా సినిమా తీస్తే మీ చెత్త బ్యాచ్ టార్గెట్ చేస్తారా? బాలయ్య సినిమా అవుట్. ఇప్పుడు మేము బుస్సుమని లేవడానికి కారణమేమిటో తెలుసా? మీ సినిమా దగ్గరలో ఉన్నది. జై చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ అని చేస్తా ఎవరుకురావా? మీరు ఏమైనా ఆడించండి, మీ సినిమాను మాత్రం ఆడించకుండా ఉండడమే మా సైకో బ్యాచ్ పని. మీ సైకో నాయకుడు మీకు చెప్పేది ఇవేనా? రాజకీయ విభేదాలు ఉంటే వాటిని సినిమా పైన చూపిస్తారా? ఈడియట్స్. చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. మీరంతా ఏజ్ అయిపోయిన సరుకు అని మిమ్మల్ని విపరీతంగా ట్రోల్స్ చేయించి మీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా సినిమాలో విషయం ఉంటే దాన్ని ఎవడో ఆపలేడు. సినిమాలో విషయం ఉన్నా మా వాళ్లతో విష ప్రచారం చేయిస్తాం. ముసలోళ్ళకి దసరా పండుగని మీ సీనియర్ హీరోలను ఎగతాళి చేయిస్తాం. మా వెంకీ పోయిన సంక్రాంతికి 300 కోట్లు పైనే కొల్లగొట్టాడు. ముసలోళ్ళు అంటున్నావు, నువ్వేదో కుర్రోళ్ళ మాట్లాడకు, నీ బాక్స్ బద్దలైపోద్దియా? మా బాక్సులు బద్దలైనా పర్వాలేదు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మీ బొమ్మలు మాత్రం బొక్క బోర్లా పడాలి. దాని వల్ల మీకు ఒరిగేదేమిటి? సినిమా పరిశ్రమ మీకు చేసిన అన్యాయం ఏమిటి? మాకు ఒరిగేదే ఉంది, పైశాచిక ఆనందం. సినిమా పరిశ్రమ ఏమీ చేయలేదు. మీ తమ్ముడు పవను, ఆ బాలయ్య, నువ్వు మా జలగన్నను ఏడిపించారు. అందుకు ప్రతిఫలంగా మీ అందరి సినిమాలు పోవాలి. మా సినిమాలో మీరు ఎవ్వరు ఊహించని కంటెంట్ ఉంది. సంక్రాంతికి మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా రికార్డులు బద్దల కొడుతుంది మా వరప్రసాద్. కాస్కోడి. ఒకవేళ సినిమా బాగున్నా పైరసీ రూపంలో అది బయటకు వచ్చేస్తుంది, ప్రజలందరికీ ఫ్రీగా చేరువైపోతుంది. అప్పుడు మీకు కలెక్షన్లు తగ్గిపోతాయి, ఆటోమేటిక్ గా సినిమా టాకు మారిపోతుంది. ఇక ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో, నీ చిన్న బెగలు చితికినట్లుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మీ అందరి జంక్షన్లు జావ్ అయిపోతాయి. నాతో పెట్టుకోకడి. పెట్టుకుంటాం. మా సైకోరెడ్డి కళ్ళల్లో ఆనందం చూసే వరకు మేము నిద్రపోం. మా వాళ్ళు ఇప్పటికే ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇక మీ పని అయిపోయినట్లే. మీలాంటి పేటీఎం కుక్కలు ఎంత మొరిగినా మేము లెక్కే చేయం. ముందు మీ బూత్ బ్యాచ్ సంగతి చూసుకోండి. ఒకసారి బొక్కలోకి వెళితే ముసలి రూపంతోనే బయటకు వస్తారు మీ గంజాయి బ్యాచ్ మొత్తం. రాసి పెట్టుకోవయా సుకన్య వదలా. సజ్జడా సుకన్య.